హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ అంజలి. సో మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న జ్యువెలరీ కానివ్వండి, అన్నీ నా దగ్గర అసలు నా వార్డ్రోబ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా నా జ్యువెలరీని కానీ అన్నీ ఇలా అయితే స్టోర్ చేసుకుంటా. సో నేను చాలా బడ్జెట్లో తీసుకున్నవి ఒక్కొక్కటి నేను మీతో ఒక్కో బాక్స్ ఓపెన్ చేస్తా, సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో లేడీస్కి చాలా చాలా ఇష్టమైనవి అంటే ఇంకా మేకప్, నగలు, చీరలు ఇవే ఉంటాయి. సో నా దగ్గర ఈ బాక్స్లో కాటన్ బాల్స్. సో రెగ్యులర్గా యూస్ చేయను, బట్ అప్పుడప్పుడు మేకప్ వేసుకున్న తీసేయడానికి కానీ, లేదంటే రోజ్ వాటర్ ఏదైనా అప్లై చేసుకోవడానికి కానీ యూస్ చేయడానికి కోసం కొనుక్కున్నా. స్వెట్ ప్యాడ్స్ అసలు స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక 3 ఉన్నాయి. నేను మోస్ట్లీ చాలా తక్కువ అంటే రెగ్యులర్గా చూసారు కదా నా బిందీస్ ఇలానే ఉంటాయి. మనకి చిన్నప్పుడు ఒక రౌండ్ ఐటెక్స్ లాగా ఉండి కలర్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. సో నాకు అది చాలా చాలా ఇష్టం. దాని తర్వాత నేను ఏదైనా యూస్ చేస్తానంటే అవి ఇవే. సో కలర్ స్టిక్కర్స్ నాకు చాలా ఇష్టం అవి. ఇవైతే ఎప్పుడైనా అకేషనల్లీ పెట్టుకుందాంలే అని ఇవి కొనుక్కున్నా. సో నెక్స్ట్ ఐటమ్స్ ఎందులో ఏం పెట్టానో కూడా నిజంగా తెలియకుండా పెట్టాను నేనైతే మాత్రం. ఇవి అప్పుడప్పుడు హెయిర్ స్టైల్స్ ఏమైనా సింపుల్ హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు కదా, సో అలాంటప్పుడు అవసరం అని ఉంచుకున్నా. జడ బ్యాండ్లు, మోర్ ఓవర్ నా జడ బ్యాండ్లు కూడా ఒక 30 రూపీస్ అలానే ఉంటాయి ఒక్కొక్కటి ప్రైస్. అంత ఎక్కువ పెట్టి అయితే నేను పెద్దగా తీసుకోను. చిన్నప్పుడైతే కలర్ బ్యాండ్స్, ఏ కలర్ డ్రెస్ ఉంటే ఆ కలర్కి సెట్ అయ్యేలాగా ఉండేవి అసలు. ఇప్పుడైతే అన్ని లేవు, తగ్గిచ్చేసాను అసలు. సో సంతకి వెళ్తే కనిపిస్తే తీసుకున్నాను అసలు ఇవి. సో నాకు కాకపోయినా మా అక్క వాళ్ళ పాపకైనా పెడదాంలే అని చెప్పి. సో మై ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఏంటి ఇలా బాక్సుల్లో పెట్టేసాను అని అనుకోకండి. సో అన్నీ ఒకటే దగ్గర ఉంటే కొంచెం ఈజీగా దొరుకుతాయి కదా అని చెప్పి పెట్టేశాను. ఒక్కొక్కటిగా తీసి నేను మీకు చూపిస్తా. సో చూస్తున్నారు కదా, ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇంకా చాలా ఉండేవి, బట్ ఇంకా నేనే పడేసా, పెట్టుకోవట్లేదు కదా ఇంకా వేస్ట్ అని. మ్యారేజ్ కాకముందు జాబ్కి వెళ్ళేటప్పుడు అయితే డైలీ ఒక్కొక్కటి పెట్టుకునేదాన్ని, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ సగం ఇంట్రెస్ట్ పోయింది, అండ్ బాబు పుట్టాకైతే పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు అసలు ఎప్పుడో అకేషనల్లీ తప్పితే అసలు పెట్టుకోవడమే మానేసా. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది బుట్ట. ఇవి నేను ఎక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకుంటా తీసుకున్నా. మోస్ట్లీ నేను అన్ని కూడాను కేపీహెచ్బి రోడ్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడే తీసుకున్నా. సో మోర్ ఓవర్ అక్కడే ఉంటాయి, ఇంకెక్కడా తీసుకోలేదు. అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే, 100 బిలో ఉంటేనే నేనైతే తీసుకుంటా. మరి 100 అబౌవ్ ఉంటే ఎందుకులే, అంత అవసరం లేదు కదా అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇవి పీకాక్ వచ్చి ఇలా స్టోన్స్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంటాయి అవి పెట్టుకుంటే. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఈ రోజ్ గోల్డ్ చాలా ట్రెండీ కదా, సో అందుకే ఒక 2 పేర్స్ తీసుకున్నా. ఇవి కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా నాకు చాలా ఇష్టం.
ఇదైతే నా ఫేవరెట్ జుమ్కాస్ అసలు. సో అన్నీ కూడాను అండర్ బడ్జెట్లోనే ఉంటాయి. ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ ఏమి ఉండవు. నార్మల్ సింపుల్గానే ఉంటాయి అసలు. ఇవి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ నేనే చేసుకున్నా. నేను ఒకప్పుడు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అంటే చూసి, యూట్యూబ్లో చూసి సర్చ్ చేసి వాటి కోసం తెగ తిరిగి మరీ చేసుకున్నా అసలు. చాలా వరకు చాలా మందికి చేసి ఇచ్చా కూడా. నా దగ్గర కొన్నే పెట్టుకున్నా. ఈ ఇయర్ టాప్స్ చిన్నగా బాగున్నాయి కదా అని తీసుకున్నా. సో ఇది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. చాలా ఉండేవి పడేసా, మిగిలినవైతే ఇంకా ఇవి. సో ఆఫ్టర్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ నేనైతే ఇలా స్టోర్ చేసుకున్నా. సో దట్ కొంచెం ఈజీగా తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని. సో నేను వార్డ్రోబ్లో పెట్టాను కాబట్టి డస్ట్ అది అంతగా ఏం ఉండదు. సో ఒక్కొక్కటి చూసేద్దామా. సో దిస్ ఈజ్ మై బ్యాంగిల్స్ కలెక్షన్. ఇవి రీసెంట్గానే వరలక్ష్మి వ్రతంకి ఇక్కడ ముంబైలోనే అసలు తీసుకున్నా. అసలు ఈ బ్యాంగిల్స్కి వెతకడానికైతే నిజంగా ఇక్కడ దొరుకుతాయా దొరకవా అనిపించింది. అసలు అంతలా ఉండే, చాలా షాపులు తిరిగి ఇది తీసుకున్నా. ఇవి నార్మల్గా స్ట్రీట్ షాప్లోనే తీసుకున్నా. ఈ 2 బ్యాంగిల్స్ నా ఫస్ట్ టైం సీమంతంకి తీసుకున్నాం. సో ఇవి మా మదర్ కొనిచ్చారు నాకు. ఈ బ్యాంగిల్స్ అయితే నేను చార్మినార్ దగ్గర కొనుక్కున్నా. చార్మినార్ దగ్గర ఇలాంటి బ్యాంగిల్స్ అసలు చాలా ఫేమస్ కదా. సో అక్కడ కొనుక్కున్నవి. ఇవి కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నా. మోరోవర్ నేను మెటల్ బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువగా యూస్ చేస్తా. సో ఇవి నేను నుమైష్ ఎగ్జిబిషన్ అవుతుంది కదా హైదరాబాద్లో, అక్కడ తీసుకున్నా. ఇవి ఒకసారి వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నవి. ఇవన్నీ కొంచెం సింగిల్ బ్యాంగిల్సే. ఇవి కూడా నుమైష్లో తీసుకున్నవి. సో ఇవి చార్మినార్ దగ్గర తీసుకున్నవి. సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నాకు నేనుగా చేసుకున్నాను. అసలు చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా చూడండి. సింగిల్ బ్యాంగిలే ఇలా చేసా. ఇది బ్లాక్ ఫుల్ ఓవర్ బ్లాక్ పెట్టా మొత్తం. బట్ ఇలా దానికి బ్లాక్ అండ్ వైట్ ఇలా చుట్టి మధ్యలో ఇలా చుట్టా. బాగుంటుంది కదా కొంచెం వెరైటీగా అని చెప్పి. ఈ 2 బ్యాంగిల్స్ కూడా సేమ్ మోడలే, బట్ కలర్ అయితే డిఫరెంట్. సో ఈ 2 డిఫరెంట్ నాకు అంటే వేరే డ్రెస్సెస్ ఉండే, సో వాటి మీదకి మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి ఇలా పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ చేసుకోవచ్చులే అని అనుకుంటున్నాను. నేను కూడా ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, నా దగ్గర ఉన్న ఒకే ఒక్క బౌ మోడల్ ఇది ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నా. క్లిప్స్. నేను చాలా తక్కువగా జుట్టు వదులుకుంటా, అసలు పెద్దగా జుట్టు వదులుకొని మోస్ట్లీ జడే వేసుకుంటా. సో నెక్స్ట్ నేను హెయిర్కి అప్పుడప్పుడు అయితే లివాన్ సీరం యూస్ చేస్తా. దానికోసమే ఈ లివాన్. ఇవన్నీ ఎన్వైబే, ఇవి అసలు యూస్ చేసేదే లేదు, బట్ ఏదో తీసుకున్నా. ఇంకా ఇది చూసారా, ఈ నెయిల్ పాలిష్తో పాటు ఈ చమ్కీస్ తీసుకున్నా. అసలు ఏదో పెద్ద వేసేసుకునేటట్టు, బట్ ఒక్కసారి కూడా అసలు ట్రై చేయలేదు. ఇవి నేను స్మిట్ అండ్ యాప్లో తీసుకున్నా.
చాలా లో ప్రైస్కే వచ్చాయి నాకైతే. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, చాలా చాలా ఇష్టమైనది. సో జ్యువెలరీ నేనైతే ఇలా బాక్సుల్లో ప్యాక్ చేసుకుంటా, ఇలా కవర్స్లో పెట్టి. అండ్ దీనికి చూసారు కదా, నేను ఇలా దూదుని పెట్టుకున్నా. ఇలా ప్యాక్ చేసుకుంటే ఏంటంటే సో దట్ కలర్ పోకుండా ఉంటుంది. మనం నార్మల్గా 1 గ్రామ్ కూడా చాలా మంది బయట వదిలేయడం అలా చేస్తారు కదా. సో అలా కంటే కూడా ఇలా మీరు ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. నేనైతే 1-2 ఇయర్స్గా తీసుకున్నవి కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి, మీకు చూపిస్తా. మీరు ముందు ప్రీవియస్ వీడియోలో ఏదైనా చూసుంటే కనుక, సో నేను కొన్ని మీషోలోనే తీసుకున్నా, చిన్న చిన్నగా, అంటే నార్మల్గా టెంపుల్కి వెళ్ళడానికి కానీ, చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా అలా ఎప్పుడైనా అకేషనల్లీ వేసుకోవడానికి నేను ఇంకా సింపుల్గానే, ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కదా ఇన్విజిబుల్ జ్యువెలరీ. సో అలా అని చెప్పి నేను మీషోలోనే తీసుకున్నా, తక్కువ బడ్జెట్లోనే అయిపోతుందిలే అని చెప్పేసి. కొన్ని బయట స్ట్రీట్ షాప్స్లో అలా కూడా తీసుకున్నా. సో ఒక్కొక్కటిగా చూసేసేద్దాం. సో ఇదైతే ఫస్ట్ ఆక్సిడైజ్డ్. ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కొంచెం ఇండో వెస్టర్న్ లుక్ క్రియేట్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది కేపీహెచ్బి స్ట్రీట్ షాప్లో తీసుకున్నా అనుకుంటా. అరౌండ్ 150 అలా అయ్యింది. దీనికి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అసలు నాకు అది బాగా నచ్చింది. మెయిన్ ఇయర్ రింగ్స్ పేరప్ అన్నది బాగా నచ్చింది నాకు. సో చూసేసేయండి, బాగుంటుంది ఇది. సో ఇది నా నెక్స్ట్ వన్, చోకర్లా వస్తుంది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఒక స్ట్రీట్ షాప్లోనే తీసుకున్నాను. అరౌండ్ 100 రూపీస్ అయ్యింది. ఇదైతే చాలా తక్కువ బడ్జెట్. సో ఇది మీషోలో తీసుకున్నా. ఇదైతే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అండ్ చెప్తున్నా కదా, కొన్ని మీషోలో నేను పెట్టినవి రిటర్న్ ఇచ్చేసా నాకు అంత నచ్చక. బట్ కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. ఇది శారీస్ మీదకి లుక్ చాలా బాగుంటాయి. సో అలాంటివి నేను 2 తీసుకున్నా. వైట్ కానీ మెరూన్ కానీ, అంటే దేని మీదకైనా సెట్ అయిపోతాయి కదా అన్నట్టు తీసుకున్నా ఇంకా. అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, చోకర్లోనే వస్తుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మీషోలో తీసుకున్నా. ఇది కూడా అరౌండ్ 100 రూపీస్కే తీసుకున్నా. అసలు నాకు వీలైతే గనక పక్కన నేను తీసుకున్న ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తా, ఒకసారి చూసుకోండి. ఇది కూడా మీషోలో తీసుకున్నా, 160 అలా పడింది. సో ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది కూడా 160 అలా పడింది. అసలు చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ అంతా మాత్రం నా ప్రీమియం కలెక్షన్ జ్యువెలరీ యాక్చువల్గా. సో అస్సలు మిస్ అయితే కావద్దు, చూసేసేయండి. నేను దీన్ని ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నా యాక్చువల్గా. సో ఇట్లా చిన్న బీడ్స్తో ఇలా వస్తుంది, శారీస్ మీదకి చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. అరౌండ్ 1300 అలా అయింది. కొంచెం ప్రైస్ అని అనిపించింది, బట్ ఓకే, వర్తబులే కదా అని అనిపించింది, బాగుంటుంది. సో నెక్స్ట్ ఐటమ్, ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అనుకుంటా, వైజాగ్లో తీసుకున్నట్టున్నా. అరౌండ్ 1800కి తీసుకున్నాను నేను ఇదైతే. బట్ ట్రస్ట్ మీ, ఇది నేను 2018లో తీసుకున్నా, ఇప్పుడు 2025. చూసారా ఎన్ని ఇయర్స్. నిజంగా చాలా బాగుంది. మనం స్టోర్ చేసుకునే విధానంలోనే అసలు జ్యువెలరీ అయితే నీట్గా ఉంటుందండి. సో చాలా బాగా వచ్చాయి. ఇది చాలాసార్లు వాడా, బట్ బాగా వచ్చింది అసలు. నెక్స్ట్ ఐటమ్, ఇది కేపీహెచ్బి, హైదరాబాద్ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా.
నిజంగా చాలా బాగుంది. ఇదైతే దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. హాఫ్ వరకే వస్తుంది, ఇది పెద్దగా రాదు, ఇక్కడ వరకే వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇవి నేను 2 సెట్స్ అంటే పేర్ లాగా తీసుకున్నాను. పెద్దది చిన్నది హారం వస్తుంది. ఇదైతే నిజంగా బార్గెనింగ్ చేసి చేసి తీసుకున్నాం 3000కి. అసలు చాలా వర్తి నిజంగా. ఇది కొంచెం చిన్నగా వచ్చేది అండ్ దీనికి లాంగ్ హారం కూడా వచ్చింది అండ్ సెట్ ఆఫ్ 2 ఇయర్ రింగ్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు నాకైతే. సో నేను లాంగ్ హారం వేసుకునేటప్పుడు ఇవి పెద్దగా, నెక్స్ట్ షార్ట్ హారం కూడా ఇంకోటి ఇవ్వండి అని అడిగి మరీ తీసుకున్నా. సో ఇవి చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాం. జుమ్కిస్. సో నెక్స్ట్ ఐటెం ఇది మా అన్నయ్య అండమాన్లో తీసుకొచ్చాడు, పర్ల్ జ్యువెలరీ. సో నెక్స్ట్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నార్మల్గా, ఎలా వస్తుందా ఏంటా అని. సో అప్పుడప్పుడు మా అక్క వాళ్ళ పాపకు వేయడానికన్నా బాగానే ఉంటుందిలే అని, బట్ బాగానే వచ్చింది. ఇదైతే బాగుంది, షేడ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ ఇది 2 సెట్స్ అనమాట. ఇంకోటి అయితే మరీ అంతేం బాగాలేదు, నార్మల్గానే. సో ఇవి నేను అప్పుడప్పుడు వేర్ చేసుకోవడానికి, మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా యాక్చువల్గా. అండ్ చెంపస్వరలి అంటారు కదా, అండ్ అవి. నెక్స్ట్ మ్యాటిస్ అంటారు కదా, ఇవి. సో ఇలా పెట్టుకోవడానికి అవి. సో ఓవరాల్గా ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ నా వార్డ్రోబ్లో ఏముందో అన్నీ మీకు చూపించేశాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోమని మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్, అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా. తప్పకుండా ఖచ్చితంగా నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.